తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ధరణి పోర్టల్ని మార్చేస్తామని చెప్పి ది తెలంగాణ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ బిల్ ప్రవేశపెడతామని చెప్పి వారు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టదార్ పాస్బుక్స్ యాక్ట్ 2020ని దాన్ని రద్దు చేసి తెలంగాణ రికార్డ్ ఆఫ్ రైట్స్ బిల్ 2024ను ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ బిల్లును ఈరోజు చర్చ కోసము ప్రజల నుండి, న్యాయవాదుల నుండి, రెవెన్యూ అధికారుల నుండి, రిటైర్డ్ అధికారుల నుండి మరి సూచనలు ఉంటే తెలియజేయచ్చని చెప్పి వారు ప్రకటించడం జరిగింది. నిన్న సాయంకాలం వరకు సూచన చేయొచ్చని చెప్పి వారు ఒక పోర్టల్ ఈమెయిల్ అడ్రస్ కూడా చెప్పడం జరిగింది. నేను ఒక న్యాయవాదిగా వృత్తిరీత్యా వరంగల్ కోర్టులో రెవెన్యూ చట్టాలపై ప్రాక్టీస్ చేసినటువంటి ఒక వృత్తిరీత్యా న్యాయవాదిగా నా తోటి న్యాయవాది మిత్రులు వరంగల్లో, అదేవిధంగా కరీంనగర్లో రిటైర్డ్ రెవెన్యూ అధికారులతో చాలా కూలంకుషంగా ప్రతి సెక్షన్ని నేను 20 సెక్షన్స్ ఉన్నాయి ఈ బిల్లులో. ఈ 20 సెక్షన్స్ని ఒక్కొక్కటి నేను దాన్ని లోతుగా పరిశీలించి మా అభిప్రాయాల్ని నిన్న మరి ఈ పోర్టల్లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మరి గౌరవనీయులు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారికి, తర్వాత కమిషనర్ ఫర్ ల్యాండ్ రికార్డ్స్ వాళ్ళకు కూడా లిఖితపూర్వకంగా కూడా లేఖ ద్వారా కూడా నేను పంపించడం జరిగింది. దీంట్లో చూస్తే సెక్షన్ 20లో ఇప్పుడు పాత చట్టాన్ని పూర్తిగా తీసేస్తామన్నారు. రెపెల్ అంటే మొత్తం తీసేస్తామన్నారు. దాన్ని అవసరం లేదు. ఎందుకంటే ఒక చట్టాన్ని దాన్ని రిపెల్ చేయాలంటే అది ప్రస్తుత పరిస్థితుల్లో అనవసరం అనుకున్నప్పుడు, లేదా ఆ చట్టం తన కాలం ఒడిచింది, అది చేయవలసిన ఆ చట్టం ద్వారా కావలసినటువంటి పనులు అయిపోయినాయి, ఇంకా ఉండడం అవసరం లేదన్నప్పుడు, తర్వాత ఇప్పుడు అది కొనసాగడం అవసరం లేదు అన్నప్పుడు మాత్రమే రిపెల్ చేస్తారు. చాలా చట్టాల్ని ఉన్న చట్టాన్ని కాలగణన ప్రకారంగా జరిగిన మార్పుల ప్రకారంగా సవరణలు చేస్తారు. చట్ట సవరణ అంటాం మనం, అమెండ్మెంట్స్ టు ది ఎగ్జిస్టింగ్ యాక్ట్స్ అంటాం. నేను కోరేది ఏంటంటే పాత చట్టాన్ని కొనసాగిస్తూ మీరు చేయవలసినటువంటి విషయాలను లోతుగా పరిశీలిస్తే మొత్తం పాత చట్టమే కొనసాగుతున్నది. ఒక 4 సెక్షన్లు మాత్రమే వాళ్ళు పొందుపరుస్తున్నారు. సెక్షన్ 6 రెగ్యులరైజేషన్ ఆఫ్ ది అన్రిజిస్టర్డ్ ట్రాన్సాక్షన్స్, సెక్షన్ 9 భూదారు, సెక్షన్ 14 అపీలు, సెక్షన్ 15 రివిజన్ మాత్రమే కొత్తగా వాళ్ళు పొందపరుస్తున్నారు. నేను వీటిలో కొన్ని సూచనలు మాత్రం చేస్తున్నాను, నేను తప్పు పట్టడం లేదు. కానీ మొత్తం చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టం తీసుకురావాల్సిన అవసరం లేదు. ఒక రాజకీయ నేపథ్యంలో కేసీఆర్ గారు తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేస్తాం, కొత్త చట్టం తీసుకొస్తామంటే మరి ప్రజలు మీకు అధికారం చెప్పారు కాబట్టి మీరు చేయొచ్చు. కాబట్టి చేసేది ఉంటే పాత చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టమే తీసుకురావాలనే ఒక అభిప్రాయం మీకు ఉన్నట్టయితే, అవసరం లేదు సవరణలు చేస్తే సరిపోతుంది, కానీ మీకు కొత్త చట్టమే తీసుకొస్తామని చెప్పి ఈ రోజు ఉన్నటువంటి బిల్లును మీరు లోతుగా పరిశీలించి ఒక్కొక్క సెక్షన్ పైన, అంటే వాళ్ళ పొందపరిచినటువంటి ప్రతి సెక్షన్ పైన మా అభిప్రాయాలు మేము తెలియజేశాము. కొన్ని మంచి సూచనలు కూడా చేశారు. అపీలు, రివిజన్ ఉండడం తప్పులేదు. అది గత ప్రభుత్వం కూడా ఎప్పుడైతే 2020లో ఈ ధరణి పోర్టల్ చట్టం వచ్చిన తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఒక సబ్ కమిటీ ద్వారా చాలా సూచనలు చేసి రాష్ట్ర ప్రభుత్వము మార్పు చేయాలని చెప్పిందే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం చేయవలసినటువంటి మార్పులు దురదృష్టవశాత్తు ఎన్నికలు రావడం వల్ల వాయిదా పడ్డం తప్పితే మీరు కొత్తగా తీసుకొచ్చేదేం లేదు. కొన్ని తీసుకొచ్చారు, వాటిపైన మా అభిప్రాయాలనే. కొన్ని టైపోగ్రఫికల్ మిస్టేక్స్ ఉన్నాయి, కొన్ని చట్టం లోపల ఉన్నటువంటి డేట్స్ మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి. అదేవిధంగా
మరి ఏ అధికారి అయితే తప్పు చేసిన వాడికి గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం లోపట తనపైన చర్యలు తీసుకునేటువంటి అధికారం ఉండే, మరి దీంట్లో అది మరి భాష మార్చి రాయడం జరిగింది. దానిపైన ఏ అధికారి కూడా భయపడడు తప్పు చేస్తే, కాబట్టి దాన్ని పొందపరచాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఈ భూధార అని చెప్పడం జరిగింది. మరి భూధార అంటే దాని నిర్వచనం ఏది? మరి కొన్ని దిక్కుల్లో యజమానికి ఉన్నటువంటి ఎన్ని దిక్కుల ఊర్లో ఎన్ని ఊర్లలో భూములున్నా ఆ ఊర్లో ఎక్కడెక్కడ భూములున్నా కూడా ఒకటే నెంబర్ అని చెప్పి ఒక దగ్గర చెప్తారు, ఒక దగ్గర ఏం చెప్తారు పార్సల్ ఆఫ్ ల్యాండ్ ఒకటే సర్వే నెంబర్కి ఒక భూధార అని చెప్తారు. అట్లా ఇన్కన్సిస్టెన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ కూడా సవరణ చేసుకోవాలని చెప్పి కూడా నేను చూస్తున్నాను. మరి ఇవన్నీ కూడా చెప్పడం సమయం లేదు, కాబట్టి నేను లోతుగా మరి ఇవన్నీ కూడా పరిశీలించి 20 సెక్షన్లకి మా అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది.